ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశావు. రేపు దానికి రెండింతలు ఇచ్చేస్తా. నువ్వు జీవితాంతం మర్చిపోలేని సినిమా చూపిస్తా నీకు. యమజ చెప్పేది నిజమని తేలితే బాగుండును. ఈ కాకి పీక పిసికి చెప్పేద్దును. యమజ అబద్ధం చెప్పుంటే నా పని అయిపోయినట్లే. ఆ యమజాడిది నాటకం. నువ్వు దానికి వంత పాడావు. మమ్మల్ని మోసం చెయ్యాలి అనుకున్నావు. రేపు DNA రిపోర్ట్స్ రాని, అప్పుడుంటది నీకు. ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఇక్కడుంది అలా ఇంటర్నేషనల్ కిడ్నాపర్. కిడ్నాప్లకి ఎక్కువ, మర్డర్లకి తక్కువ. అలాంటి నా చేతిలో మోసపోకుండా ఉండటానికి నీకున్న అర్హత ఏంటి? అవునా? ఇప్పుడు కాదు, నీ సంగతి రేపు చెప్తాను. యమజ చెప్పేది అబద్ధం తెలిసిన వెంటనే దానికన్నా ముందు నీకే ఎక్కువ పడతాయి. ఒకవేళ యమజ చెప్పేది నిజమై తన కడుపులో బిడ్డకు అర్జునే తండ్రిని తెలిస్తే అప్పుడు కూడా నీకే పడతాయి. ఎక్స్ట్రా వేషాలు వేస్తున్నావు కదా అందుకు. నీకు నాకు అదే తేడా కాకి. నేను సీలింగ్ ఫ్యాన్ లాంటి దాన్ని. ఒక చోటే ఉండి అందరికీ గాలి తగిలేలా చేస్తాను. నువ్వు టేబుల్ ఫ్యాన్ లాంటి దానివి. చుట్టూ తిరుగుతావు గాని ఎవ్వరికి గాలి రాదు. అర్థమయ్యేలా చెప్పు. రేపు యమజ బిడ్డకి అర్జునే తండ్రి అని తెలిస్తే ఆస్తి మొత్తం యమజకొచ్చేస్తుంది. అప్పుడు భువనతో పాటు నువ్వు కూడా బయటికి పోవాలి.